హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైతులందరికీ తీపి కబురు చెప్పిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదలైతే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా, ఇవాల్టి నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం మరో 1,313 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 3వ రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. మరో వారంలోగా రైతు భరోసాకు సంబంధించి పూర్తిగా నిధులైతే కూడా జమ చేస్తామన్నారు. రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతు బంధు సహాయం ఎప్పుడూ కూడా సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని, ప్రతిసారి ఆలస్యంగానే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేశారని విమర్శించారు. అది కూడా 10వ నెల వరకు కూడా కొనసాగేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా మా ప్రభుత్వంలో మాత్రం రైతులకు ఏ పథకాలను ఆపడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉండేందుకు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుని మా ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ను తెలంగాణ రైతాంగం ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెలంగాణ రైతాంగం కోసం మా ప్రభుత్వం నిలబడుతుందని, వారి సంక్షేమమే మా ప్రభుత్వం యొక్క తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.